హలో గైస్, వెల్కమ్ టు లర్నింగ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మనము ఒక అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎలా సమ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు అరేలో ఉన్న ఎలిమెంట్స్ సమ్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక అరే కావాలి. అరే అనేది ఇంటీజర్ టైప్ తీసుకుందాం. ఇంట్ ARR ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ కొన్ని నంబర్ తీసుకుందాం. నమ్స్ వచ్చేసి 1, 2, 15, 20, 100. ఇప్పుడు ఇక్కడ ఉన్న సమ్ మొత్తం మనకి ఎంతనో తెలియాలి. అది అరేలో ఉంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ అరే సైజ్ అనేది కావాలి. సైజ్ తీసుకుందాం. ఇంట్ సైజ్ ఈక్వల్ టు ఇప్పుడు అరే సైజ్ ఎట్లా మనకు తెలుస్తుంది, అరే డాట్ లెంత్ అని ఇస్తుంటే మనకు డైరెక్ట్ ఆ లెంత్ ఉందో ఇచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూద్దాం మీకోసం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ నెక్స్ట్ ఇక్కడ println ఇక్కడ సైజ్ ని ప్రింట్ చేద్దాం. ఓకే, సైజ్ ని ప్రింట్ చేసాం, సేవ్ చేసాం. ఓకే, రన్ చేస్తే 5 ఎలిమెంట్స్ ఇచ్చాం కదా, 5 వచ్చినాయి. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేద్దాం. మళ్ళీ రన్ చేద్దాం, 6 వచ్చినాయి. సో ఇప్పుడు ఇక్కడ మనకు డాట్ మొత్తం పోయింది. ఇది కామెంట్స్లో పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి, ఫర్ లూప్ వాడాలి. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు ఇక్కడ ఇండెక్స్ 0 స్టార్ట్ అవుతుంది కాబట్టి 0. I లెస్ దెన్ ఏంటి సైజ్. ఓకే, సైజ్ I ప్లస్ ప్లస్ ఇక్కడ మనము వాల్యూస్ అన్ని స్టోర్ చేసుకోవాలి ఒక వేరియబుల్లో. సో వేరియబుల్ స్టోర్ చేసుకోవాలంటే ముందే మనం ఒక వేరియబుల్ తీసుకోవాలి. సమ్ అనే వేరియబుల్ తీసుకుందాం. ఇంట్ సమ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ ఎలా స్టోర్ చేసుకుందాం, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఇక్కడ మనం నంబర్స్ ఎలా స్టోర్ చేసుకుంటాం, ARR ఆఫ్ I. ఇది ARR ఆఫ్ I ఎందుకు తీసుకున్నాం అంటే అరే కాబట్టి. ARR ఆఫ్ 0 ఇక్కడ ARR ఆఫ్ 0 అంటే 1, ARR ఆఫ్ 1 అంటే 2, ARR ఆఫ్ 2 అంటే ఇట్లా 15 కాబట్టి ARR ఆఫ్ I. ఇది మనకి నెక్స్ట్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అని కాపీ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ పేజ్ చేస్తా, ఇక్కడ పేజ్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తా, సమ్ ని ప్రింట్ చేస్తా. ఇప్పుడు మనకు అవుట్పుట్ వచ్చింది 262. ఇవన్నీ మనకు సమ్ చేస్తే ఎంత వచ్చింది, 262. ఇక్కడ మీరు ఎంత అంటే అంత తెచ్చుకోవచ్చు. 2500 ఇచ్చిన, నెక్స్ట్ సేవ్ చేసిన, నెక్స్ట్ రన్ చేసిన. నెక్స్ట్ 262 ప్లస్ 2500 వచ్చేసి 2762. ఇక్కడ మనము సింగిల్ నంబర్ కూడా ఇచ్చుకోవచ్చు. 2 నంబర్స్ ఇస్తా. ఇప్పుడు చూడండి 1 + 2. ఇప్పుడు ఆన్సర్ మీకు తెలుసు కదా, 3. ఆన్సర్ 3 వస్తుంది లేదా ఇప్పుడు చూద్దాం. ఓకే, ఆన్సర్ 3 వచ్చింది. ఇది మనకు కోడ్ మనకి పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సో గైస్, మీకు ఈ ట్యూటోరియల్ నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్కి చాలా చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. సో గైస్, జల్దీ మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేలా చూడండి. థ్యాంక్ యూ గైస్.